ఇదే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం అయితే దేశ ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడిని పెడతారనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీనిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడిని, దేశ ప్రజలు ఉప ప్రధానిగా ఎలా భరిస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఆ క్యాపబిలిటీ ఉందంటారా చంద్రబాబు నాయుడు గారికి? దేశ ఉప ప్రధాని అయ్యే క్యాపబిలిటీ ఉందంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించిన తీరుని మీరే విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఫేమ్ని ఏది దేశం మొత్తం ఇతను జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అనేక సందర్భాల్లో ప్రధాని అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. అయినా నేను తెలుగు రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం పనిచేస్తాను, నేను దానికి వెళ్ళనని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రధానులను, రాష్ట్రపతులను నిర్ణయించేటటువంటి పవర్ కలిగినటువంటి ముఖ్యమంత్రి. ఆ విధంగా గతంలో అబ్దుల్ కలాం ఆజాద్ కానివ్వండి, అనేకమైనటువంటి ప్రధానమంత్రులు కానివ్వండి నిలబెడతంలో చాలామందిని తీసుకొచ్చినటువంటి గతాన్ని తెలిసాం. అయితే దేశ ప్రధానిగా చూస్తే భరించగలమా అంటున్నావు. నిన్ను నీ కుటుంబం భరించగలిగిందా అని నేను అడుగుతున్నా. నీ బాబాయ్ కూతురు భరించగలిగిందా అని చెబుతున్నా. మీ బాబాయిని చంపాడనా, ఇంట్లో చెల్లిని అమ్మని సపరేట్ చేశాడని చెప్పేసి భరించలేవా? నిన్ను ప్రజలు భరించట్లేదు. చంద్రబాబు నాయుడిని పూలలో పెట్టుకొని చూస్తున్నారు. అతను ఏకైక తెలుగు ఫేమ్ కలిగినటువంటి వ్యక్తి. తెలుగువారు, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే అంత విజనరీ లీడర్, భారతదేశంలో ఏకైక లీడర్గా ఉన్నాడని చెప్పేసి అతన్ని కొనియాడుతున్నటువంటి సందర్భం నువ్వు జీర్ణించుకోలేకపోవటం అంటే అది నిజంగా ఈర్ష్యతో కూడుకున్నటువంటి పని. నీలాంటి ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు, నీలాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చెయ్యలేదు. ఎక్కడి దాకా నిన్ను భరించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని నువ్వు తాకట్టు పెడితేవా, అమరావతిలో ఉన్నటువంటి పొలాలు, రైతుల పొలాల్ని తాకట్టు పెడితేవా, చివరికి ప్రజలకి కావాల్సిన మౌఖిక అవసరాల్లో టిట్కో ఇళ్లను ఏర్పాటు చేస్తే ఆ టిట్కో ఇళ్ల మీద కూడా 4 నుంచి 6 లక్షల రూపాయలు వినియోగదారుడికి, లబ్ధిదారుడికి తెలియకుండా నువ్వు కాజేసినటువంటి వైనాన్ని, తాగుబోతులను సైతం తాకట్టు పెట్టినటువంటి వైనాన్ని మంగళవారం ఎప్పుడు వస్తుందా, ఏదైతే సెక్యూరిటీ బాండ్స్ని ఆర్బీఐ దగ్గర తాకట్టు పెట్టి జీతాలు ఇద్దామని చెప్పేసి 1వ తారీఖు ఇవ్వాల్సిన జీతాలు 20వ తారీఖు వరకు కొనసాగించినటువంటి నీ అసమర్థత పరిపాలనని ప్రజలు పక్కన పెట్టారు. నువ్వు వన్ టైం సీఎంగానే మిగిలిపోయావు. ఇక ఎప్పటికీ నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. నువ్వు కలలు కనాల్సినటువంటి పని లేదు. ఇక్కడ ముఖ్యంగా నిన్న ఆయన ప్రెస్ మీట్లో ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. అప్పుల గురించి మాట్లాడుతూ గతంలో మేం చేసిన అప్పుల కంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులే అధికంగా ఉన్నాయి. ఈరోజు బాండ్లను తాకట్టు పెట్టి, ప్రభుత్వ ఆస్తులను తాకట్లు పెట్టి పెద్ద ఎత్తున అప్పులు తీసుకొస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా కాగ్ రిపోర్ట్స్ను కూడా బయటకు చూపిస్తూ ఆయన చెప్తా ఉన్న పరిస్థితి. ద్రవ్య లోటు కానీ ఇవన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అసలు దీని? కొత్తగా నిన్న ఎవరో చెప్పినట్టు ఉన్నారు. ద్రవ్య లోటు అంటే ఏంటి, తర్వాతనేమో కాగ్ అంటే ఏంటి. కాగ్ అంటం కూడా ఆయనకి పలకటం రాలేదండి. అతను అస్సలు ఏ అంశం మీద కూడా పట్టు లేనటువంటి ముఖ్యమంత్రి. ఈ తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క దరిద్రం కాబట్టి ఆయన్ని ఒక్క ఛాన్స్ అని చెప్తే అతనికి అందనంలో ఎక్కిస్తే ఆయన ఏం చేశాడో అన్నీ తెలిసాయి. ఇప్పుడు మీరు అప్పుల విషయంలో తాగుబోతుల్ని తాగుబెట్టి పెట్టినటువంటి ఘనత నీదే కదా. చంద్రబాబు నాయుడు ఎవరిని తాకట్టు పెట్టాడు? ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అంత 11 లక్షల కోట్ల లో బడ్జెట్లో నువ్వు అప్పులు చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతే రాష్ట్రాన్ని ఎంతో విఘ్నతతో మళ్ళీ కేంద్ర సహాయంతో గాడిన పెట్టి సంక్షేమ ఫలాలతో సహా అభివృద్ధి జరుగుతూ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గెలవటం వల్లే జరుగుతూ ఉంది. మరొక్కసారి నువ్వు గనక వచ్చినట్టయితే ఆరోగ్యవంతులైనటువంటి ఎవరైతే జనాభా ఉంటారో వాళ్ళ కిడ్నీలు కూడా నువ్వు తాకట్టు పెట్టేవాడివి. అదేవిధంగా ఆ లడ్డూలో కల్తీ చేయటమే కాక ఇంకో మెట్టెక్కి అక్కడ ఏదైతే తిరుపతిలో వచ్చేటటువంటి ఆదాయాన్ని చూపించి, తిరుపతిలో రోజు వచ్చే ఆదాయాన్ని చూపించి లోన్ తీసుకొచ్చి అది కూడా తీసుకొని నువ్వు జలసాలు చేసేటటువంటి ముఖ్యమంత్రిగా మిగిలిపోయేవాడివి. కాబట్టి ఎంకన్నా రక్షించాడు ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు.